మన దేశంలో ఒకే ఒక్క ఎంఆర్ఐ వైద్య పరీక్ష కోసం మనం 2 విధాలుగా విదేశాలపై ఆధారపడుతున్నామని మీకు తెలుసా? మొదటిగా ఎంఆర్ఐ మెషిన్ను కోట్లు కుమ్మరించి విదేశాల నుంచి కొనుగోలు చేయాలి. రెండవది, ఎంఆర్ఐ మెషిన్ పనిచేయాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల నుండి కోట్లాది రూపాయల విలువైన లిక్విడ్ హీలియంను కూడా దిగుమతి చేసుకోవాలి. మిడిల్ ఈస్టులో యుద్ధం వచ్చినా లేదా ఇక్కడ డాలర్ రేటు పెరిగినా ఆ భారం నేరుగా మన జేబుపైనే పడుతోంది. అందుకే మన దేశంలో ఒక ఎంఆర్ఐ స్కాన్ కోసం 8 నుండి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కానీ ఒకే దెబ్బతో ఈ 2 సమస్యలకు మన భారతీయ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు. అసలు మిడిల్ ఈస్ట్ లిక్విడ్ హీలియమే అక్కర్లేని మరియు 40% తక్కువ ధరకే లభించే స్వదేశీ ఎంఆర్ఐ మెషిన్ను భారత్ తయారు చేసింది. ఈ ఒక్క మెషిన్ విదేశీ కంపెనీల ఆధిపత్యం ఎలా అణచబోతుందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న దాదాపు ప్రతి ఎంఆర్ఐ మెషిన్ సిమెన్స్, జీఈ హెల్త్ కేర్ లేదా ఫిలిప్స్ వంటి విదేశీ కంపెనీల నుంచే ఇంపోర్ట్ అవుతున్నాయి. మన దేశం ప్రతి సంవత్సరం ఎంఆర్ఐ మెషిన్ల కోసం దాదాపు 3,500 కోట్లు ఖర్చు చేస్తుంది. సాధారణంగా ఎంఆర్ఐ మెషిన్స్లో ఉండే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ను తీవ్రమైన చల్లదనంలో ఉంచడానికి వేల లీటర్ల లిక్విడ్ హీలియం అవసరమవుతుంది. ఈ లిక్విడ్ హీలియం చాలా ఖరీదైనది, పైగా మన దేశంలో దొరకదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి.